రసాయన ఎరువులు, పురుగు మందులు అన్నీ పక్కన పెట్టి ప్రకృతి విధానంలోనే 2 నూతన వరి రకాలను పండించారు కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు. అయితే ఇటీవల వచ్చిన మాంతా తుఫానుకు రాష్ట్రంలోని వరి పైర్లన్నీ నేలకొరిగినా ఈ రైతు పండించిన ఈ వరి రకాలు మాత్రం నిటారుగానే నిలబడ్డాయి. అసలు ఈ రకాలు ఎవరు రూపొందించారు? వీటి గుణగణాలేంటి? ఎంత దిగుబడి వస్తుందో రైతు అనుభవం ద్వారా తెలుసుకుందాం. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ వరి పైర్లను చూడండి. మరో 2 రోజుల్లో కోయడానికి సిద్ధంగా ఉన్న ఈ రకాలు తమిళనాడు రాష్ట్రంలోని తిరూర్ వరి పరిశోధనా స్థానం రూపొందించిన TKM-13 జాతీయ వరి పరిశోధనా స్థానం సృష్టించిన DRR 76. వీటిని సాగు చేస్తున్న ఈ రైతు పేరు కొల్లి సాంబశివారెడ్డి. కృష్ణా జిల్లా పడిముక్కల మండలం ఐనపూరు గ్రామానికి చెందిన ఈయన కొన్నేళ్లుగా ప్రకృతి విధానంలో పంటలు సాగు చేస్తున్నారు. అయితే స్థానికంగా దొరికే వరి రకాలనే సాగు చేసేవారు. దిగుబడి పెద్దగా రాకపోవడంతో ఈ ఖరీఫ్లో నూతన రకాలను సాగు చెయ్యాలనుకున్నారు. ఇందులో భాగంగానే తమిళనాడు రాష్ట్రం నుండి TMK-13 రకం విత్తనాన్ని తెప్పించి ఎకరన్నరలో ప్రయోగాత్మకంగా సాగు చేశారు. దుబ్బు బాగా చేసింది, గింజలు కూడా బాగా ఉన్నాయి. ఇటీవల వచ్చిన మోంతా తుపాను కూడా తట్టుకుని ఈ పైరు నిలబడింది. ప్రస్తుతం ఉన్న రకాలతో పోల్చితే TMK-13 చాలా మెరుగుగా ఉందని చెబుతున్నారు రైతు. నా కస్టమర్స్ కి మంచి బియ్యం ఇవ్వాలి, నాకు కూడా కొంచెం దిగుబడి రావాలని ఉద్దేశంతో అన్వేషిస్తుంటే ఈ రకం తగిలింది. ఎవరో ఒక ఆయన TKM-13 తమిళనాడు రకం బాగుంటుందని చెప్పారు. ఈ BPT వరి అయితే మా ఏరియాలో అంతా పడిపోతుంది. ఇది ఎక్కడ పడలా, మొన్న తుఫాను వచ్చినా కానీ ఈ చేనంతా నిలబడే ఉంది. దానికి మెయిన్ కారణం నేను ఆర్గానిక్లో చేస్తూనే అనుకుంటున్నా. ఇది 125 నుంచి 135 రోజుల్లో పంటకు వస్తుంది. BPT అయితే 140 రోజులు పడుతుంది. మనకి దానికి కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది. అయినా కానీ అది పడిపోయినప్పుడు కూలీల ఖర్చు అన్ని ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. తక్కిన వేరే వరిలో వేసినా కానీ నేను చాలా పడిపోయినాయి. దానికి పడకుండా గట్టిగా నిలబడింది. దీంట్లో దుబ్బు శాతం ఎక్కువ ఉంది. దుబ్బుకు 40 కంకులు వచ్చినాయి. ప్లస్ బియ్యం దిగుబడి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. BPT కన్నా ఫైన్ వెరైటీ. చాలా రైస్ కూడా చాలా బాగుంటుంది వండి తింటే. ఇది మిల్లింగ్ శాతం కూడా 75% వస్తుంది. ఇనుముక శాతం చాలా తక్కువ ఉంటుంది. 10 పోగులు నాటే ఎకరానికి దారులు లెక్క వచ్చారు. చాలా చక్కగా 25 రోజులు నారే ఓడిపించాను. అది అసలు దూసినట్టు బతికింది. ఎప్పుడూ చేను పచ్చగానే ఉంటుంది. దీంట్లో ఒక్కసారి కూడా పురుగు మందులు లాంటివి ఏమీ స్ప్రే చేయలేదు. ప్లస్ దీనికి అసలు అగ్గి తెగులు అంటే, పాము పొడ తెగులు అంటే, ఇంకా కంకినల్లి ఇలాంటి తెగుళ్ళు అసలు ఏమీ ఒక్కటి కూడా ఆశించలే. నాకు ఈసారి ఆర్గానిక్లో 30 పైన వస్తాయని నేను నమ్ముతున్నాను బాగా. ఈ వడ్లు కావాలన్నా బియ్యం కావాలన్నా ఎవరికైనా నేను ఇవ్వగలను. ఈ TKM-13 అనేది తమిళనాడు వాళ్ళు శ్రీవరి సాగులో నాటిది. వాళ్ళకి 54 బస్తాలు వచ్చిందంట ఎకరానికి. అంత అద్భుతమైన వెరైటీ TKM. చాలా సన్నం, BPT కన్నా కూడా సన్నం. అంటే బియ్యం బాగుంటాయి, బాగా అమ్ముడిపోతాయి. ఇది మరో రకం. జాతీయ వరి పరిశోధనా స్థానం రూపొందించిన DRR 76. 4.5 ఎకరాల్లో సాగైన ఈ ముతక రకం ఒక్కో దుబ్బుకు 360 గింజలపైనే ఉన్నాయి. సాధారణ రకాల కంటే ఈ గింజల బరువు అధికంగా ఉంది. అందుకే ఎకరాకు 45 నుండి 50 బస్తాల దిగుబడి వచ్చే అవకాశం ఉందంటున్నారు రైతు. DRR 76 దాని తర్వాత రిలీజ్ అయింది. అది ఇంకా బాగుంటుంది అని అవి నా వరకు 40 కిలోలు పంపించాడు. ఆయనకి 5 కిలోలు ఇస్తే 6 కిలో 40 కిలోలు ఏమైనాయి అంట. ఆయన ఒక 40 కిలోలు నాకు పంపించాడు. అది నారు పోయడం జరిగింది. 40 కిలోలు 4 ఎకరాల నరకు వచ్చింది నారు. అది చాలా ఇంకా అసలు చాలా దృఢంగా బలంగా ఉంటుంది. గింజ బరువు ఎక్కువ, కంకి కూడా 360 గింజల పైన ఉన్నాయి. గింజ బరువు ఎక్కువ, నాణ్యత ఎక్కువ. అది కూడా మిల్లింగ్ శాతం ఎక్కువ,
కాకపోతే అవి నాకు బీపీటీ లాగానే వస్తాయండి వెంటితే అని చెప్పారు. కాకపోతే బీపీటీ కన్నా సుమారుగా కొంచెం అటు ఇటుగా ఉంది, కొంచెం ముతక వస్తుందేమో అని అనుకుంటున్నా. అది తినడానికి బాగానే ఉంటుంది అన్నారు. మిల్లింగ్ కూడా అది కూడా 71% నుంచి 75% వస్తుంది అన్నారు. అది కూడా 135 రోజులు కాల పరిమితి, ఎక్కడ చేను మీద పడలేదు. 40 బస్తాలు అవుతుంది అనుకుని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నాణ్యత ఉంటుంది. అది కొంచెం ముతక రకం. దాన్ని మరి అవి పండినాక దాన్ని చూసి నాణ్యత చూసి వంట వండినాక చూసి దాన్ని బియ్యం పట్టించేద్దామని చూస్తున్నా. ఈ బియ్యం 80 రూపాయలు ఇస్తున్నానండి. 10 కిలోల ప్యాకెటు 800 బియ్యం, సన్న రకం. విత్తనాలు కావాలన్నా రైతులకి ఇంతకుముందు ఇచ్చాను కొన్ని రకాలు. ఇవి కూడా కావాలంటే ఏ రైతులకి విత్తనాల రూపాయన సప్లై చేస్తాను. నా ఫోన్పే చేసినా ఏం చేసినా నేను వాళ్ళకి ట్రాన్స్పోర్ట్లో వేసి ఎల్ఆర్ పంపించగలను. రసాయన ఎరువులు లేవు, పురుగు మందులు లేవు, ఖర్చు తక్కువ, కానీ ఫలితం అంచనాలకు మించి ఉంది. ఇటీవల వచ్చిన తుపానుతో ఈ ప్రాంతంలో చేలు పడిపోగా సాంబశివారెడ్డి పంట మాత్రం 1 ఇంచు కూడా వంగలేదు. ప్రకృతి విధానం వల్ల పంట కాఠిన్యం పెరిగిందని ఆయన చెబుతున్నారు. అంతేకాదు దిగుబడి కూడా అధికంగానే వచ్చింది. కొత్త వరి రకాలతో పండిన వడ్లు రైతు ముఖంలో వెలుగులు నింపాయి.